హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐపాక్ కన్సల్టెన్సీలో ఈడీ సోదాలు చేస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో భాగంగా రైడ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐపాక్ కన్సల్టెన్సీలో ఈడీ సోదాలు చేస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో భాగంగా రైడ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ లో మరొకసారి ఈడీ సోదాలు కలకలం రేపాయని చెప్పొచ్చు. అయితే దేశవ్యాప్తంగా కూడా 10 చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ నివాసాల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోదాలు అయితే జరుగుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో ఈ సోదాలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సోదాలకు సంబంధించి అంటే మనీ లాండరింగ్ కేసులోని ఐపాక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇష్రా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోదాలు అయితే చేస్తుంది. అయితే టీఎంసీ హయాంలోని బొగ్గు అగ్రిమెంట్ లో అక్రమ మైనింగ్ జరిగిందంటూ కూడా ఈడీ ఆరోపిస్తుంది. అయితే బొగ్గు స్మగ్లింగ్ చేసినట్టు సిబిఐకి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలపై ఈడీ ప్రత్యేకంగా మనీ లాండరింగ్ కేసు అంటే ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ఈ కేసులోని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కుటుంబానికి వాటాలు ఉన్నాయని ఆరోపించిన నేపథ్యంలో ఆయన తండ్రి అమిత్ షా బెనర్జీ కూడా ఈ కేసులో డైరెక్టర్ గా ఉన్నట్లు కూడా ఈడీ గుర్తించింది. అయితే ఈ కంపెనీలో కొంత రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తుంది. ప్రస్తుతం ఐపాక్ టీమ్ గా ఉన్న ప్రతీక్ జైన్ ఈ రోజు ఢిల్లీలో ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఢిల్లీలో విచారణకు రవిరాజ్ సింగ్ ను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే విచారించాలని భావిస్తుంది. అయితే లేడీ కానిస్టేబుల్ కేసులో ఉన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే జనవరి 20న ఈడీ విచారణకు రావాలంటూ కూడా అధికారులు నోటీస్ జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ బొగ్గు కుంభకోణంలో విచారణ నిమిత్తం ప్రతీక్ జైన్ అలాగే రవిరాజ్ సింగ్ కూడా ఢిల్లీ ఈడీ అయితే పిలిచింది. అయితే అక్కడ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఐపాక్ కి సంబంధించిన ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ఆఫీసుల్లోని అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ నివాసాల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే సోదాలు అయితే నిర్వహిస్తుంది. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో అయితే ఈ దాడులు అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ కుమార్.